ఎక్కువగా ఎస్టీ అసెంబ్లీ సీట్లు ఉన్న ప్రాంతం ఉత్తరాంధ్ర. ఇక ఎస్టీ ఎంపీ సీట్ కూడా ఉంది. ఎస్టీ నియోజకవర్గాలలో రాజకీయ ప్రాబల్యం మొదటి నుంచి కాంగ్రెస్ ది రాజకీయ ఆధిపత్యంగా ఉంటూ వచ్చింది. ఆ తర్వాత విభజన నేపథ్యంలో కాంగ్రెస్ బలమంతా వైసీపీకి మళ్లింది. అలా వైసీపీకి గడిచిన 3 ఎన్నికలలో ఎస్టీలు పట్టం కట్టారు. మరి ముఖ్యంగా అరకు ఎంపీ సీటు వైసీపీకి కంచుకోటగా నిలిచింది. 2024 ఎన్నికల్లో కూటమి 3 పార్టీలు ఒకటిగా నిలిచినా కూడా వైసీపీ అరకు ఎంపీ సీటు 2 ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుంది. ఇక అరకు పార్లమెంట్ పరిధిలో అరకు, పాడేరు, పాలకొండ, పార్వతీపురం, కరూపం, సాలూరు, రంపచోడవరం అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇందులో పార్వతీపురం ఎస్సీ సీట్ తప్పించి మిగిలిన 6 ఎస్టీ నియోజకవర్గాలే. వైసీపీకి 2024లో తప్పించి మిగిలిన ఎన్నికల్లో ఈ సీట్లలో కూడా విజయం దక్కింది. టీడీపీ ఎన్నో ఎన్నికల్లో వైసీపీని ఢీకొట్టింది. కానీ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాలలో అయితే గెలుపు దక్కలేదు. ఇప్పుడు జనసేన అరకు ఎంపీ పరిధిలోని అన్ని అసెంబ్లీ సీట్లను గెలుచుకుంటామని గట్టిగా చెబుతుంది. జనసేనకు పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆకర్షణ. జనసేనకు ఎక్కువగా ఉభయ గోదావరి జిల్లాలలోనే బలం ఉంది అని కూడా చెబుతున్నారు. అది కూడా 2019, 2024 ఎన్నికల్లో రుజువైంది. అయితే 2024 ఎన్నికల్లో గెలిచి కూటమి ప్రభుత్వంలో చేరిన తర్వాత జనసేన వ్యూహం మార్చింది. ఎస్టీ రిజర్వ్ సీట్ల మీద ఫోకస్ పెంచింది. దాంతో జనసేన ఇక్కడ పట్టు పెంచుకోవాలని చూస్తుంది. ఈ క్రమంలోనే ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ అనేక సార్లు అరకు, పాడేర్లలో పర్యటించారు. అంతేకాదు పాలకొండ వెళ్లారు, పార్వతీపురం కూడా తిరిగారు. ఇక గిరిజన ప్రాంతాలకు నిధులు కేటాయించి రోడ్ల నిర్మాణానికి కూడా పవన్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కీలక చర్యలు తీసుకున్నారు. పవన్ ఏజెన్సీ పర్యటనకు వచ్చినప్పుడల్లా గిరిజన యువతతో కలిసిపోతున్నారు. గిరిజన మహిళలతో పాటు వారి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించడం, రచ్చబండ సమావేశాలను నిర్వహించడం వంటివి చేస్తున్నారు. ఇదిలా ఉంటే పవన్ అరకు మీద చూపిస్తున్న అభిమానం, అలాగే ప్రభుత్వ తరపున చేస్తున్న సాయం, అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా జనసేన అరకు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో జనసేనకు బలం ఇస్తాయని భావిస్తున్నారు. అంతేకాదు గిరిజన యువత కూడా ఎక్కువగా జనసేన పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. ఈ మధ్య కాలంలోనే కీలక నేత కాంగ్రెస్ నుంచి జనసేనలో చేరిపోయారు. ఇలా అనేక మంది యువతరం నేతలు కూడా జనసేన తీర్థం పుచ్చుకున్నారు. దాంతో జనసేనలో ఆశలు పెరుగుతున్నాయని అంటున్నారు. మరోవైపు చూస్తే అల్లూరి జిల్లా జనసేన పార్టీ పరిశీలకుడు వ్యవహరిస్తున్న నాగబాబు పార్టీ నేతలతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో అరకు పార్లమెంట్ పరిధిలోని మొత్తం సీట్లను జనసేన గెలుచుకోవాలని అన్నారు. అరకు ఎంపీ సీట్ కూడా జనసేన పరం కావాలి అని అన్నారు. జనసేనకు ఏజెన్సీ ప్రాంతంలో పెరుగుతున్న ఆదరణతో పాటు ఉప ముఖ్యమంత్రిగా పవన్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, గిరిజనులకు అందుతున్న ఫలితాలు అన్ని కూడా జనసేన విజయానికి బాటలు వేస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే అరకు పరిధిలో వైసీపీకి బలం గట్టిగానే ఉంది. మరి జనసేన రంగంలోకి దిగితే పవన్ సమ్మోహన శక్తితో గిరిజన ప్రాంతాలలో రాజకీయ జాతకం మారుతుందా అన్నది చూడాల్సి ఉంది.